లేవు కదా. నో సో సార్. టుడే సెషన్తో మనం ఏమవుతుందంటే స్టాటిక్ వెబ్సైట్స్ అనేవి కంప్లీట్ చేయడం అనేది అవుతుందన్నమాట. సో మనం ఏం చేద్దామంటే స్టాటిక్ వెబ్సైట్లో ఏవైతే మనం మిస్ అయ్యామో, ఏవైతే మనం అర్థం చేసుకోలేకపోయామో వాటన్నిటిని కూడా ఓవరాల్గా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఎట్ ది సేమ్ టైం టుడే మీ అందరికీ కూడా నేనేం చేస్తానంటే చాట్లో ఇప్పుడు దాకా అయిపోయిన స్టాటిక్ వెబ్సైట్కి సంబంధించిన ఓవరాల్గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కోసం ఏం చేద్దామంటే దానికి సంబంధించిన పీడిఎఫ్ని నేను షేర్ చేస్తున్నాను. ఓకే సార్, సో అది గ్రూప్లో షేర్ చేసేస్తానులే, తర్వాత తర్వాత గ్రూప్లో షేర్ చేసేస్తాను. సో అండ్ రైట్ నో ఐఎమ్ స్టార్టింగ్ ఫర్ టుడే సెషన్. యా, టుడే మన యొక్క ఎజెండా ఏంటి అంటే ఆన్ డిమాండ్ సెషన్. అంటే ఏంటిది అంటే మార్కెట్లో బాగా డిమాండ్గా ఉన్న కొన్ని టూల్స్ ఉన్నాయి అన్నమాట. ఆ టూల్స్ని గురించి ఈరోజు ఎక్స్ప్లోర్ అనేది చేద్దాం. అలానే ఈరోజు మన యొక్క ఎజెండా ఏందో ఒకసారి చూద్దాం. ఈరోజు మన ఎజెండా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటిదంటే మనం ఇప్పుడు దాకా ఏం చేసామంటే ఒక freepik.com అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఉన్న అవైలబుల్ అయ్యే ఇమేజెస్ని తీసుకొచ్చేసేసి మనం పెట్టుకున్నాం అనమాట. ఎక్కడ కోడింగ్ చేసేటప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్గా కానీ లేదంటే ఒక కంటైనర్ ఒక చిన్న ఇమేజ్గా కానీ ఏం చేసామంటే freepik.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి వాటి నుండి మనం తెచ్చుకున్నాం అనమాట. అలా కాకుండా ఈరోజు నా యొక్క ఎజెండా ఏంటి అంటే మన కంప్యూటర్లో ఉన్న చూడు, మన కంప్యూటర్లో ఉన్న మన ఇమేజ్నే ఏం చేద్దాం అనుకున్నానంటే కోడింగ్ పర్పస్లో మన ఇమేజ్నే కనుక పెట్టుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. అది ఎలా సెట్ చేస్తాము ఒక యూఆర్ఎల్గా మన యొక్క ఇమేజెస్ని మన కంటైనర్కి ఎలా ఇమేజెస్గా పెడతారు అనేది టుడే మనం సెషన్లో నేర్చుకుంటాం. దానికోసం మనం ఏం చేస్తామంటే క్లౌడ్నరీ అనే ఒక వెబ్సైట్ని యూజ్ చేస్తాం. ఆ క్లౌడ్నరీ అంటే ఏంటి, ఆ క్లౌడ్నరీలో ఒక ఇమేజ్ని ఎలా సెట్ చేస్తారు అనేది టుడే మనం డిస్కస్ చేసుకుంటాం. టుడే సెషన్ ఒక 10 to 15 minutes లేట్ అయినా కానీ టుడే నేర్చుకునే కంటెంట్ ఆధారంగా మన సాఫ్ట్వేర్ జాబ్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. అందుకని కొంచెం జాగ్రత్తగా నేర్చుకుంటాం. అలానే ఇంకొకటి ఏంటి అంటే డెవలపింగ్ స్టాటిక్ వెబ్సైట్స్ ఆన్ ఓన్ యువర్ కంప్యూటర్. ఇప్పుడు దాకా మనం ఏం చేసేసామంటే మనం అందరం ఏం చేసేసాము, ఏదైనా ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయాలంటే మనం ఏం చేసేసాము, మనం ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఉన్న కోడ్ ప్లే గ్రౌండ్ అని ఒక సాఫ్ట్వేర్ని తీసేసుకొని ఆ సాఫ్ట్వేర్లో మనం ఏం చేసామంటే వర్క్ చేస్తూ ఉన్నాం. అలా కాకుండా నేనేం చేసేసానంటే నా దగ్గర నెట్టే లేదు అసలు నా దగ్గర. అప్పుడు నేనేం చేయాలి అనుకున్నా అంటే నా యొక్క కంప్యూటర్లోనే మనం చేసే కోడ్ అంతా కూడా సాఫ్ట్వేర్లో సర్వర్లో కాకుండా విడిగా మన కంప్యూటర్లోనే మన లోకల్ కంప్యూటర్లోనే మనం ఈ టాస్క్లు స్టాటిక్ వెబ్సైట్ని బిల్డ్ చేసే టాస్క్లు అన్నీ కూడా చేయాలి అంటే ఎలా చేస్తారు అనేది ఈరోజు డిస్కస్ చేసుకుందాం. దానికోసం అందరూ ఏం చేస్తారంటే విఎస్ కోడ్ అంటారు. అంటే విజువల్ స్టూడియో కోడ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ విజువల్ స్టూడియో కోడ్ అంటే ఏంటిది, దాంతో ఎలా డౌన్లోడ్ చేస్తారు, దాంతో మనం ఎలా ఇంటరాక్ట్ అవుతాము అనేది టుడే మన యొక్క సెషన్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, యా, టుడే ఫస్ట్ టాపిక్ ఈస్ గ్రీటింగ్ యూఆర్ఎల్స్ ఫ్రమ్ యువర్ ఇమేజ్. మన యొక్క ఇమేజ్ని యూఆర్ఎల్ రూపంలో ఎలా మారుస్తాము అనేది ఈరోజు మన సెషన్లో నేర్చుకుందాం. మన లోకల్ కంప్యూటర్లో ఉన్న మన ఇమేజ్ని ఒక యూఆర్ఎల్గా ఎలా మార్చవచ్చు. అది యూఆర్ఎల్గా మారిపోయిందనుకో ఏం చేయొచ్చు, మన ఇమేజ్ని ఏం చేయొచ్చు, మనము ఒక బ్యాక్గ్రౌండ్ కంటైనర్గా పెట్టవచ్చు. ఏదైనా ఒక కోడ్ రాసేటప్పుడు ఏం చేయొచ్చు అంటే దాన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా సెట్ చేస్తారు ఏంది అనేది టుడే మన యొక్క సెషన్లో డిస్కస్ చేసుకుందాం. వన్ సెకండ్. ఒక్కసారి పీపీటీ చూద్దాం, తర్వాత డైరెక్ట్గా అర్థమయ్యేలా చెప్తాను. యా, అలా మన యొక్క ఇమేజ్ని మనం ఏం చేయాలి అనుకున్నాం అంటే మన యొక్క ఇమేజ్నే మనం ఏం చేద్దాం అనుకున్నా అంటే ఒక యూఆర్ఎల్గా మార్చాలి అంటే మీ అందరికీ చెప్తున్నాను, రోజు ఒక్కొక్క టూల్ గురించి నేర్చుకుంటున్నాం. మనం ఒక్కొక్క టాపిక్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. లాస్ట్ ఏదైనా ఇమేజ్ కావాలనుకో ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారని చెప్పాను, freepik.comలోకి వెళ్తారని చెప్పాను. అలానే మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలర్స్ కావాలంటే కలర్ పిక్కర్ అనే దాంట్లోకి వెళ్ళి సెర్చ్ చేసి డిఫరెంట్ కలర్స్ వచ్చేటట్లు ఏం చేస్తారని తెలుసుకున్నాం. అలానే ఇప్పుడు మనం ఏం చేసామంటే
మన లోకల్ కంప్యూటర్లో ఉన్న మన ఇమేజ్ని యూఆర్ఎల్గా మార్చాలి అంటే అందరూ ఏం చేయాలంటే ఫస్ట్ క్లౌడ్నరీ www.cloudnary.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. ఆ వెబ్సైట్ వెళ్ళేసేసి వెబ్సైట్లోకి వెళ్ళాలి, సెర్చ్లోకి వెళ్ళేసి వెబ్సైట్లోకి వెళ్ళాలి. అప్పుడు ఎలా ఉంటుందంటే స్లైడ్లో చూపించినట్లు వస్తుంది అనమాట. ఈ స్లైడ్లో చూపించిన దాంట్లో ఇక్కడ ఉంది చూడు, గెట్ స్టార్టెడ్ అనే ఒకటి ఉందన్నమాట. ఈ గెట్ స్టార్టెడ్ అనే దాని మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేస్తే తర్వాత ఏమవుతుందంటే మనం గూగుల్లోకి వెళ్ళేసి ఇక్కడ ఉన్న బాక్స్ చూడు, గూగుల్లోకి వెళ్ళేసేసి cloudnary.com అని సెర్చ్ ఇంజిన్లో క్లిక్ చేయాలన్నమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే క్లౌడ్నరీకి సంబంధించి ఈ పేజ్ అంతా ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే ఒక బటన్ ఉంది. ఆ బటన్ని క్లిక్ చేయడం అనేది నెక్స్ట్ చేయాలన్నమాట. అలా క్లిక్ చేయగానే ఏమవుతుంది అంటే మనకి ఇట్లా ఒక అకౌంట్ క్రియేట్ చేసేసుకోండి అనేసి ఒక డిస్క్రిప్షన్ అనేది వస్తుంది అనమాట. కంట్రీ అనేసి, నేమ్ అనేసి, ప్రైవసీ అకౌంట్ నెంబర్ అని, ఈమెయిల్ నెంబర్ అనేసి ఇలా ఒక పేజ్ అనేది లోడ్ అవుతుంది. ఆ పేజీలోకి వెళ్ళి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేసి మనం ఏం చేస్తామంటే అక్కడ క్రియేట్ అయిన మొత్తాన్ని కూడా క్లిక్ చేసేస్తాం అనమాట. ఆ డీటెయిల్స్ అంతా ఇచ్చేసేసి క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే మెయిల్కి ఒక పాపప్ అనేది వస్తుందన్నమాట. ఆ పాపప్ని మనం ఏం చేయాలి అంటే క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అండ్ వ్యాలిడేట్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని ఒక కాలం అనేది కనపడుతుంది మెయిల్లో. ఆ కాలం కనపడంగానే మనం ఏం చేయాలంటే దాన్ని క్లిక్ చేయగానే మన యొక్క ఈమెయిల్ ఐడి, మన యొక్క పాస్వర్డ్ కనుక క్రియేట్ చేసేసుకున్నాం అనుకో వెంటనే క్లౌడ్నరీలోకి మనం లాగిన్ అనేది అవుతాం అనమాట. అలా లాగిన్ అయిన తర్వాత ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఇలా లాగిన్ అయ్యేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. వెల్కమ్ టు క్లౌడ్నరీ అనేసి, వాట్ ఈజ్ యువర్ మెయిన్ రోల్ అని ఇట్లా డిఫరెంట్ సినారియోస్ వస్తాయి. అవన్నీ మనకు అనవసరం. ఇక్కడ రైట్ సైడ్లోకి వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉన్న బోటమ్ కార్నర్లో ఏముంటుందంటే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. కంటిన్యూ లేటర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ కంటిన్యూ లేటర్ అనే ఆప్షన్ క్లిక్ చేసేసామనుకో వెంటనే మనకి ఏమవుతుందంటే ఆ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట క్లౌడ్నరీ. ఆ క్లౌడ్నరీ డాష్ బోర్డ్లోకి వెళ్ళి మనం ఏం చేయాలి అంటే దాంట్లో ఏదన్నా ఇమేజ్ని కనుక అప్లోడ్ చేయాలనుకో మనం ఏం చేస్తున్నాము, మన ఇమేజ్ని యూఆర్ఎల్గా మార్చాలి అనుకున్నాం. అప్పుడు ఏముంటుందంటే డాష్ బోర్డ్లో పక్కన ఒక బటన్ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారంటే మీడియా అంటారనమాట. ఆ మీడియా అనే ఆప్షన్ని క్లిక్ చేసేసామనుకో వెంటనే మనకి ఏమవుతుందంటే టాప్ సైడ్లో ఈ వెబ్సైట్లో రైట్ సైడ్లో టాప్ కార్నర్లో ఒక బటన్ కనపడుతుంది అనమాట. అది ఏంటిది అంటే అప్లోడ్ అనే ఒక కాలం ఉంటుంది. ఆ అప్లోడ్ అనే కాలాన్ని క్లిక్ చేసేసామనుకో వెంటనే మనకి ఏమవుతుందంటే ఇలా అనదర్ బ్రౌజ్ అనే ఒక బటన్తో ఇలాంటి పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఈ బ్రౌజ్ అనే బటన్ని క్లిక్ చేసేసామనుకో వెంటనే మన కంప్యూటర్ మీద ఉన్న డెస్క్ టాప్లో ఏ ఇమేజ్ని అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ అనేది ఏమవుతుందంటే చూపిస్తుంది అనమాట. అక్కడ ఉన్న ఇమేజ్ని మనం ఏం చేసామంటే సెలెక్ట్ చేసేసి అప్లోడ్ అనేది క్లిక్ చేసామనుకో, బ్రౌజ్ అని క్లిక్ చేసేసామనుకో వెంటనే మనకి ఇట్లా డన్ అనే ఒక బటన్ అనేది స్క్రీన్ మీద చూపిస్తుంది అనమాట. అది డన్ అనేది అవ్వగానే మనకు ఒక ఇమేజ్ అనేది ఇక్కడికి వచ్చి సేవ్ అవ్వడం అనేది కనపడుతుంది అనమాట. ఆ సేవ్ అయిన ఇమేజ్ పక్కన ఏముంటాయి అంటే 3 చుక్కలు అనేవి ఉంటాయి అనమాట. ఆ చుక్కల్ని క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో మనం ఏం చేయాలి అంటే కాపీ యూఆర్ఎల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ ఆప్షన్లోకి వెళ్ళేసేసి మనం కాపీ చేసేసుకుని దాన్ని అనదర్ న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఆ న్యూ ట్యాబ్లో కనుక మనం కాపీ చేసుకున్న యూఆర్ఎల్ పేస్ట్ చేసేసామనుకో మన ఇమేజ్ అనేది ఏమవుతుందంటే వెబ్సైట్లో ఓపెన్ అవుతుంది. అలా ఎలా చేస్తారు అనేది దాన్ని తీసుకొచ్చి మన కోడ్ ప్లే గ్రౌండ్లో మనకు తెలిసిన సింటాక్స్ ద్వారా చేసేసామనుకో మన ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అది ఎలా చేస్తారు ఏంటి అనేది ఒక్కసారి మనం చేసి చూద్దాం. ఓకేనా? ఓకే. సో దానికోసం మీ అందరికీ తెలియాలి కాబట్టి ఏం చేస్తుందంటే వెబ్సైట్ అడ్రస్ అనేది కాపీ చేసేసి చాట్లో పెడుతున్నాను. మీరు కూడా నాతో పాటు చేయండి. ఓకే. దానికోసం ఏం చేస్తుందంటే ఒకళ్ళ యొక్క స్క్రీన్ షేర్ తీసేసుకొని దాంట్లో నేను ఓపెన్ చేసేస్తాను. ఓకే డన్. సో సతీష్ నీ స్క్రీన్ని షేర్ చేయమన్నానా? నీ స్క్రీన్ని షేర్ చేస్తే దాంట్లో నేను చేసి చూపిస్తాను. Satish, is it visible my voice?
కాసిం వినపడుతుందా నాన్న? ఎస్ సార్, వినపడుతుంది సార్. ఓకే, ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తారు. అది షేర్ అనే ఆప్షన్ రావట్లేదు సార్. ఇప్పుడు వస్తుంది చూడు. వచ్చిందా? ఎనీ డెస్క్ ఉందా? ఎస్ సార్, ఉంది సార్. ఎనీ డెస్క్ ఉంది. ఎనీ డెస్క్ ఐడి అనేది ఒకసారి చెప్పు, నేను కనెక్ట్ అవుతాను. ఐడి ఇందాక ఏదో పెట్టావు, ఒకసారి చెప్పవా? సార్ చెప్తున్నాను. దానికి ఎందుకన్నా 255-514 యాక్సెస్ చేయి. యా రైట్. నో మన యొక్క యూఆర్ఎల్ని నేనేం చేస్తున్నానంటే మన యొక్క ఇమేజ్ని మనం ఏం చేస్తున్నామంటే ఒక యూఆర్ఎల్గా ఎలా మారుస్తామని చూస్తున్నాం. వాయిస్ క్లోజ్ చేసేసేనా? ఓకే, మీ మైక్ ఆఫ్ చేసేసుకోండి. ఓకే, ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తాను అంటే ఒక బ్రౌజర్లోకి వెళ్ళేసి నేనేం చేస్తాను అంటే ఇక్కడ సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళేసేసి క్లౌడ్ క్లౌడినరీ సరే. సరే, నేనే చేస్తున్నాను చూడండి. యా, ఏం చేస్తున్నారంటే ఫస్ట్ మన యొక్క సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళేసి ఏం చేయాలంటే cloudinary.com అని ఒక వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏముంటుందంటే ఇక్కడ సైన్ ఇన్ అని కనపడుతుంది. ఈ సైన్ ఇన్ అనే దాంట్లోకి వెళ్ళకుండా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఒక బటన్ ఉంటుంది అనమాట. ఈ గెట్ స్టార్టెడ్ అనే బటన్ని క్లిక్ చేయండి. ఓకే, ఆ తర్వాత మనకి ఏమొస్తుంది అంటే ఇలా క్లౌడినరీకి సంబంధించి వెల్కమ్ టు క్లౌడినరీ అనేసి సైన్ ఇన్ విత్ ఈమెయిల్ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే సైన్ అప్ విత్ గూగుల్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఏమవుతుందంటే ఆ క్లౌడినరీ మొత్తం కూడా ఏమవుతుందంటే గూగుల్తో లింక్ అయిపోతుంది అనమాట. అలా లింక్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పేజీని ఓపెన్ చేసేసి కంటిన్యూ అని కొట్టండి. ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఇట్లా మనకు ఒక పేజీ అనేది రీలోడ్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇట్లా చేయడం అనేది అందరికీ అర్థమైంది కాబట్టి ఇట్లా మన యొక్క ఇమేజ్ యూఆర్ఎల్గా మార్చాలి అంటే క్లౌడినరీ అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళేసి మనం ఇలా లాగిన్ అవ్వాలన్నమాట. ఆ లాగిన్ అయిన తర్వాత మనకి ఏంటి అంటే ఇంతకు ముందర చూసిన స్లైడ్లో అంతా కూడా ఓల్డ్ పీపీటీ అనమాట. ఇప్పుడు మనం తీసుకున్న క్లౌడినరీ అంతా కూడా అప్డేటెడ్ వన్ అనమాట. అందుకని అప్డేటెడ్ వన్లో మనం ఏదన్నా ఒక ఇమేజ్ని
తీసుకోవాలి అంటే ఏం చేయాలంటే మీడియా, మన యొక్క ఇమేజ్ని యూఆర్ఎల్గా మార్చాలంటే మనం ఏం చేయాలంటే మీడియా లైబ్రరీ అని ఒక కాలన్ ఉంటుంది. ఈ కాలన్ని క్లిక్ చేయాలన్నమాట. ఈ కాలన్ని క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజీలోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే వన్ సెకండ్, ఈ పేజీలోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే టాప్ రైట్ కార్నర్లో అప్లోడ్ అనే ఒక బటన్ ఉంటుంది. ఈ అప్లోడ్ అనే బటన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఏమవుతుంది అంటే బ్రౌజ్ అని ఒక కాలన్ అనేది మనకు కనపడుతుంది అనమాట. ఈ బ్రౌజ్ అనే దాన్ని క్లిక్ చేయాలి. ఈ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏముంటుందంటే మనకు కావాల్సిన ఇమేజెస్ అనేది ఎక్కడ ఉందో వెతుక్కోవాలి. ఆ ఇమేజ్ని మనం యూఆర్ఎల్గా మారుద్దాం అనుకుంటున్నాం కాబట్టి నా దగ్గర ఒకే ఒక్క ఇమేజ్ ఉంది, అది ఇది ఒక్కటే ఉంది అనుకున్నాను. దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఓపెన్ అని క్లిక్ చేయాలి. ఓపెన్ అని క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే ఇక్కడ అది అంతా కూడా అప్లోడ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడు ప్రాసెసింగ్ అని కనపడుతుంది కదా, ప్రాసెసింగ్ అని కనపడిన తర్వాత డన్ అనేది అయిన తర్వాత మాత్రమే ఆ ఇమేజ్ ఎక్కడ ఉందో చూసుకోవాలన్నమాట. ఈ ఇమేజ్ అనేది నేను సెట్ చేసాను, అది డన్ అని క్లిక్ చేశాను. ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఇదే ఇమేజ్ని చూడాలి అంటే మనం ఏం చేయాలంటే క్లౌడ్నరీ అనే మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీడియా ఎక్స్ప్లోర్ అనే కాలంలోకి వెళ్ళేసి ఆ మీడియా ఎక్స్ప్లోర్ అనే కాలంలో మనకి ఏముంటుంది అంటే మనం చేసిన ఇమేజెస్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. అక్కడ ఏదైతే ఉందో ఆ ఇమేజ్, ఏ ఇమేజ్ అయితే ఉందో ఆ ఇమేజ్ని క్లిక్ చేసేసేసి ఆ ఇమేజ్ని మనం క్లిక్ చేసేసామనుకో ఆ ఇమేజ్ని క్లిక్ చేసామనుకో ఆ ఇమేజ్ మొత్తం కూడా మనకి ఏమవుతుందంటే ఈ రైట్ సైడ్ వచ్చేసేసి మనకు కనపడుతుంది అనమాట. మన యొక్క ఇమేజ్ మొత్తం కూడా ఏమవుతుందంటే అక్కడికి వచ్చి కనపడుతుంది. ఈ ఇమేజ్ని యూఆర్ఎల్గా మార్చాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడికి వెళ్తే ఒరిజినల్ యూఆర్ఎల్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ యూఆర్ఎల్ని కాపీ చేసేసుకున్నాను. కాపీ చేసేసుకుని నేనేం చేశాను అంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసాను. కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసేసి ఒక ఇమేజ్ని మనం సెట్ చేయాలంటే మనకి సింటాక్ తెలుసు కదా, ఒకసారి చూద్దాం. ఇమేజ్ని సెట్ చేయాలంటే సింటాక్ ఏంటి, యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి ఐఎంజీ అనే ట్యాగ్ ఇచ్చేసేసి ఎస్ఆర్సి అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ ఇచ్చేసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి డబుల్ కోడ్స్ పెట్టేసి ఆ డబుల్ కోడ్లో మనం ఇప్పుడు ఏదైతే కాపీ చేసుకున్నానో ఆ కాపీ చేసుకున్న యూఆర్ఎల్ మొత్తం ఇచ్చేసేసి చివరిలో నేనేం చేశాను అంటే స్లాష్ అని ఇచ్చేసేసి యాంగులర్ బ్రేస్తో క్లోజ్ చేశాను. ఇప్పుడు ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ప్లే అరౌండ్ చేస్తే నేను సెట్ చేసుకున్న ఇమేజ్ ఇదే కదా. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మన దగ్గర ఉన్న ఇమేజెస్ మొత్తాన్ని కూడా ఏం చేయొచ్చు అంటే ఇలా యూఆర్ఎల్గా మార్చవచ్చు. ఇప్పుడు దాకా మనం ఏం చేసాము అనేది ఒకసారి చూద్దాం, సమ్మరైజ్ చేసుకుందాం. ఓకే, మనం టుడే సెషన్లో ఏం చేసామంటే ఒక టాపిక్ని గురించి నేర్చుకున్నాం. ఏంటిది అంటే ఆ టాపిక్ టుడే మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే మన యొక్క లోకల్ కంప్యూటర్లో ఉన్న మన ఇమేజ్ని ఒక యూఆర్ఎల్గా ఎలా మారుస్తారు అనేది చూద్దాం అనుకున్నాం. అలా మార్చాలి అంటే మనం ఏం చేయాలి అంటే www.cloudnary.com అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి దానిలో లాగిన్ అవ్వాలి. ఆ లాగిన్ అయిన తర్వాత దాంట్లో మీడియా ఎక్స్ప్లోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లోకి వెళ్ళేసి టాప్ రైట్ కార్నర్లో అప్లోడ్ యాన్ ఇమేజ్ అని ఉంటుంది. అంటే మన లోకల్ కంప్యూటర్లో ఉన్న ఇమేజ్ని తీసుకెళ్ళేసి ఆ కాలంలో గనక మనం అప్లోడ్ చేసేసామనుకో మన ఇమేజ్ని ఈ క్లౌడ్నరీ అనేది ఏం చేస్తుంది అంటే ఒక యూఆర్ఎల్ రూపంలోకి మారుస్తుంది. ఆ యూఆర్ఎల్ చూడాలి అంటే ఏం చేయాలి అంటే మీడియా అనే ఒక ఆప్షన్లోకి వెళ్ళేసేసి మన ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసేసామనుకో టాప్ బాటమ్ సైడ్లో ఏమొస్తుంది అంటే ఒరిజినల్ యూఆర్ఎల్ అని వస్తుంది. ఆ యూఆర్ఎల్ని తీసేసుకొని మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసి కనుక మనం ఇమేజ్ యొక్క సింటాక్ ద్వారా కనుక పెట్టేసామనుకో అలా ఇమేజ్ అనేది మన కోడింగ్ పర్పస్లో కూడా వాడుకోవచ్చు అనమాట. మీకు ఎంత సైజ్ కావాలంటే అంత మనకు తెలుసు కదా ప్రాపర్టీస్, అలా మనం ఏం చేయొచ్చు అంటే మన యొక్క ఇమేజ్ని మనకి నచ్చిన స్టైల్లో మనకు నచ్చినట్లు వాడుకోవడం అనేది చేయొచ్చు అనమాట. ఇలా చేస్తారు అందరు సాఫ్ట్వేర్లు. ఓకేనా, ఎక్కడైనా డౌట్ ఉందా? మీరు కూడా ఏం చేస్తారంటే మీ లోకల్ కంప్యూటర్లో ఉన్న ఇమేజ్ని ఒక యూఆర్ఎల్గా ఎలా మారుస్తారనేది మీరు ట్రై చేసి చూడండి. ఓకే డన్. ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఏందో చూద్దాం.
నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంది అంటే డెవలపింగ్ ఏ స్టాటిక్ వెబ్సైట్ ఆన్ యువర్ కంప్యూటర్. మనం ఏం చేద్దాం అనుకున్నానంటే ఒక స్టాటిక్ వెబ్సైట్ని క్రియేట్ చేయాలి అంటే మనం ఏదో క్లౌడ్లోకి వెళ్ళేసి ఒక సర్వర్ని రెంట్కి తీసుకొని ఆ సర్వర్లో మనం ఏం చేస్తున్నామంటే ప్రాక్టీస్ అనేది చేస్తా ఉన్నాం. అలా కాకుండా ఏం చేసేసానంటే మన దగ్గరే మన లోకల్ కంప్యూటర్లోనే ఒక స్టాటిక్ వెబ్సైట్ని ఎలా బిల్డ్ చేస్తారు అనేది టుడే సెషన్లో మనం నేర్చుకుందాం. ఓకే డన్. ఎలా చేస్తారు అంటే ఏం చేస్తారంటే ఒకటి ఉందనమాట. విజువల్ స్టూడియో కోడ్ అని ఒకటి ఉందనమాట. ఈ విజువల్ స్టూడియో కోడ్ అనే ఒక టూల్ ఆధారంగా చేసుకొని మన లోకల్ కంప్యూటర్‌లోనే మనం ఏం చేయొచ్చంటే స్టాటిక్ వెబ్‌సైట్స్‌ని మనం ఏం చేయొచ్చంటే డెవలప్ అనేది చేయవచ్చనమాట. అలా చేయాలి అంటే ఏం చేయాలంటే మనం విజువల్ స్టూడియో కోడ్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఎందుకు విజువల్ స్టూడియో కోడ్‌ని యూజ్ చేస్తారంటే ఈ విజువల్ స్టూడియో కోడ్ అనేది చాలా లైట్ వెయిట్‌లో ఉంటుందనమాట. చాలా పవర్‌ఫుల్‌గా ఉండే కోడ్ ఎడిటర్ అనమాట. అంటే మనం చేసే ఏ కోడ్ అయినా సరే చాలా సింప్లిఫైడ్ వేలో చాలా యాక్సలరేటెడ్‌గా, చాలా పవర్‌ఫుల్‌గా ఎడిట్ అనేది చేయవచ్చనమాట దీంట్లో. అందుకోసం సాఫ్ట్‌వేర్‌లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ అందరూ గూడా తన యొక్క లోకల్ కంప్యూటర్‌లో ఏ వెబ్‌సైట్ అయినా బిల్డ్ చేయాలనుకో అందరూ ఏం చేస్తా ఉంటారంటే ఈ ఏదైతే ఉందో ఈ వీఎస్ కోడ్ అంటారన్నమాట. ఈ వీఎస్ కోడ్‌ని యూజ్ చేసి ఏం చేస్తారంటే ఈజీగా కోడ్స్ అనేవి బిల్డ్ చేస్తా ఉంటారన్నమాట. అలానే మనం గూడా ఏం చేద్దామంటే అలాంటి కోడ్ ఎడిటర్‌ని ఎలా చేస్తారు ఏంది అనేది మనం గూడా నేర్చుకుందాం అన్నమాట. ఓకేనా? ఓకే డన్. ఇదంతా ఇన్‌స్టాల్ చేయాలి అంటే ఇన్‌స్టాలేషన్స్ అన్నీ మీకు రావాలి గాబట్టి ఆ ఇన్‌స్టాలేషన్స్ అంతా గూడా నేను చెప్తా ఉంటే లేట్ అవుతుంది కదా! సో, అందుకోసం నేనేం చేస్తున్నానంటే దానికి సంబంధించి యూఆర్ఎల్స్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే కాపీ చేసేసి చాట్‌లో పెడుతున్నాను. ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అనేది మీరు చూసేసేయండి. ఎవరికన్నా అర్థం కాకపోతే నేను మరలా చెప్తాను మీకు. ఓకే. ఇక్కడికొచ్చేసి చాట్‌లోకొచ్చేసి నేనేం చేస్తున్నానంటే పేస్ట్ చేస్తున్నాను. యాహ్! ఇక్కడ ఫస్ట్ ఉన్నది మీకేమనిపిస్తుందంటే, విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ గనక మనం వాడుతున్నామనుకో, వాళ్ళందరూ గూడా అక్కడ ఉన్న యూఆర్ఎల్‌ని యూజ్ చేస్తే సరిపోతుందనమాట. అదే మనం గనక ఉబుంటు ఆర్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని గనక మన ల్యాప్‌టాప్ గనక సపోర్ట్ చేస్తుందంటే, వాళ్ళందరి కోసం ఏం చేశానంటే, ఆ యూట్యూబ్ ఛానెల్‌లో దానికి సంబంధించిన వీడియోని పేస్ట్ చేసేసాను. అదే మనలో కొంతమంది ఏం చేస్తున్నారంటే, యాపిల్ అనే ల్యాప్‌టాప్‌ని యూజ్ చేస్తున్నారు. వాళ్ళు వాడే ల్యాప్‌టాప్స్‌లో గనక విజువల్ స్టూడియో కోడ్ గనక ఇన్‌స్టాల్ చేయాలి అంటే విండోస్ మెథడ్‌లో చేస్తే అవ్వదనమాట. అందుకోసం వాళ్ళందరి కోసం మరొక మరొక యూఆర్ఎల్‌ని నేనిక్కడ ఇచ్చాననమాట. ఈ యొక్క యూఆర్ఎల్స్ ఆధారంగా చేసేసుకొని మీరేం చేస్తారంటే, ఆ వీడియో మొత్తాన్ని చిన్నగా చూసేసి ఎంతో ఉండదనమాట. 1 మినిట్ ఉంటుందనమాట. 1 ½ మినిట్. ఆ వీడియోలో ఎలా అయితే స్టెప్స్ చేశారో, ఆ స్టెప్స్ ఆధారంగా ఏం చేస్తారంటే, విజువల్ స్టూడియో కోడ్‌లో మీరు లాగిన్ అయిపోండి. ఓకేనా? ఓకే డన్. నేను చేసేవాడిని. కాకపోతే స్క్రీన్ షేర్ అనేది అవ్వట్లేదు. ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేస్తామనేది చూద్దాం. పీపీటీలోకి వెళ్దాం. ఓకే డన్. తర్వాత మనం ఏం చేయాలి అంటే, విజువల్ స్టూడియో కోడ్‌ని ఇన్‌స్టాల్ చేయడం ఎలా అనేది మీ అందరికీ అర్థమైపోయింది. అది ఎలా అనేది మీరు చూస్తారని చెప్పారనమాట. ఆ విజువల్ స్టూడియో కోడ్ మన ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేయాలి. ఆ ఫోల్డర్‌లో మనం ఏం చేయాలంటే, ఫోల్డర్ అంటే ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఫోల్డర్ అంటే ఏంది అంటే, మనం ఏం చేస్తున్నాము అంటే, ఒక ఇంటర్వ్యూకి వెళ్దాము అనుకున్నాం. ఇంటర్వ్యూకి వెళ్దామంటే ఏం చేస్తారు? ఒక మన సర్టిఫికేట్స్ అన్నిటిని ఈ దాచుకోవడానికి ఒక బ్యాగ్ కొంటాం గదా! ఆ బ్యాగ్‌లో ఏమేం చేస్తాము? 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లన్నీ ఒక చోట అంటే బ్యాగ్ అంటే ఒక స్టోరేజ్ థింగ్ అనుకున్నాను. ఆ బ్యాగ్ లోపల మనం ఏం చేస్తాము? 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లన్నీ ఒక చోట, ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్‌లన్నీ ఒక చోట, ఆధార్ కార్డ్ అన్నీ ఒక చోట, అలానే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్స్ అన్నీ ఒక చోట, పాన్ కార్డ్‌లన్నీ ఒక చోట, అట్లా డిఫరెంట్ ఆ బ్యాగ్‌లో ఉన్న డిఫరెంట్ స్లైడ్స్‌లో ఏం చేస్తామంటే, ఒక్కొక్క దాంట్లో ఒక్కోటి పెట్టుకుంటా ఉంటాం కదా! అలా పెట్టే ఆటిని ఏమంటారంటే ఫోల్డర్ అని పిలుస్తారనమాట. అంటే ఒక ఫోల్డర్ అనేది ఏం చేస్తదంటే దాచుకోవచ్చు. దాన్నేం చేయొచ్చంటే ఆర్గనైజ్ కూడా చేసుకోవచ్చనమాట. అలా ఆర్గనైజ్ చేయడానికి గానీ, స్టోర్ చేయడానికి గానీ, సాఫ్ట్‌వేర్‌లో ఏం చేస్తారంటే మన కంప్యూటర్‌లో ఫోల్డర్స్‌ని యూజ్ చేస్తా ఉంటామనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మన దగ్గర ఉన్న విజువల్ స్టూడియో కోడ్ ఏదైతే ఉందో, ఆ విజువల్ స్టూడియో కోడ్ అనేది మన దగ్గర ఏమైంది అంటే, మన దగ్గర గనక డౌన్‌లోడ్ చేసేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, కంప్యూటర్‌లోకెళ్ళి ఒక ఫోల్డర్ అనే దాన్ని క్రియేట్ చేసేయాలనమాట. ఆ చేసిన తర్వాత ఏం చేయాలి అనేది చూద్దాం.
అలా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే మీ డెస్క్‌టాప్ దగ్గరికి వచ్చి మీరేం చేయాలి అంటే డెస్క్‌టాప్ మీద రైట్ క్లిక్ ఇచ్చేస్తే మనకేమవుతుందంటే సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఓపెన్ అవుతా ఉంటాయి. ఆటిల్లో న్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్‌లో కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయన్నమాట. దాంట్లో ఫోల్డర్ అని, షార్ట్ కట్స్ అని ఇలాంటివి ఓపెన్ అవుతా ఉంటాయి. దాంట్లో ఫోల్డర్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఆ తర్వాత మనం ఏం చేయాలి అనేది చూద్దాం. ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఆ ఫోల్డర్‌కి ఒక నేమ్ అనేది పెట్టాలి. అక్కడున్న న్యూ ఫోల్డర్ అనే పేరు తీసేసేసి, అక్కడ మీరేం చేస్తారంటే స్టాటిక్ వెబ్‌సైట్ అనే నేమ్‌ని క్రియేట్ చేసేసేయండి. ఆ తర్వాత ఏం చేద్దామనేది చూద్దాం. ఆ తర్వాత ఏం చేయాలంటే, ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుందనమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే, మన దగ్గర ఉన్న వీఎస్ కోడ్ అనే దాన్ని ఓపెన్ చేయాలి. అలా ఓపెన్ చేసి మనం ఏం చేయాలి అంటే, దాంట్లోకి వెళ్ళేసేసి రైట్ సైడ్‌లో ఏముంటదంటే, ఫైల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఫైల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత మనకేమవుతుందంటే, డిఫరెంట్ మెనూస్ అనేవి ఓపెన్ అవుతా ఉంటాయి. దాంట్లో మనం ఏం చేయాలంటే, ఓపెన్ ఫోల్డర్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయాలి. ఆ ఓపెన్ ఫోల్డర్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, మన కంప్యూటర్‌లో ఉన్న మనం క్రియేట్ చేసుకున్న స్టాటిక్ వెబ్‌సైట్స్ అనే ఒక ఫోల్డర్ ఉంది కదా! ఆ ఫోల్డర్‌ని ఏం చేయాలి అంటే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, మన యొక్క విజువల్ స్టూడియో కోడ్‌లోకి ఆ ఫోల్డర్ అనేది వస్తుంది. ఆ ఫోల్డర్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, దాని కింద ఒక స్పేస్ లైన్ ఉంటుంది. ఆ స్పేస్ లైన్ దగ్గరికి వచ్చేసి మనం రైట్ క్లిక్ చేస్తే డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతా ఉంటాయి. దాంట్లోకి వెళ్ళేసి మనం ఏం చేయాలి అంటే, న్యూ ఫైల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్‌ని క్లిక్ చేయంగానే మనకేమవుతుందంటే, ఒక ఫైల్ అనేది ఓపెన్ అవుతుందనమాట. ఆ ఫైల్‌కి మనం ఏం పేరు పెడదామంటే tourism.html అనే నేమ్‌ని సెట్ చేసేసుకోండి. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే, ఆ నేమ్‌ని సెట్ చేసేసి క్లిక్ చేసేసామనుకో, నేమ్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత మనం ఏం చేయాలంటే, మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసేసి, ఆ స్టాటిక్ వెబ్‌సైట్ కింద మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చేస్తే, మళ్ళీ సెట్ ఆఫ్ రూల్స్ అనేవి వస్తాయి. దాంట్లోకెళ్ళి న్యూ ఫైల్ అనే ఆప్షన్ క్లిక్ చేసేసి, ఈసారి మనం ఏం చేద్దామంటే, మనం స్టాటిక్ వెబ్‌సైట్ క్రియేట్ చేయాలంటే హెచ్‌టీఎంఎల్‌తో పాటు సీఎస్ఎస్ కూడా కావాలి కదా! మనం రాసే వెబ్‌సైట్ యొక్క నేమ్ చివర మనం ఏం చేద్దామంటే, డాట్ సీఎస్ఎస్ అనేది యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, హెచ్‌టీఎంఎల్‌కి సంబంధించిన కోడ్ అంతా హెచ్‌టీఎంఎల్ పేజీలో, సీఎస్ఎస్‌కి సంబంధించిన కోడ్ అంతా కూడా ఏం చేయాలంటే, సీఎస్ఎస్ కాలమ్‌లో లోడ్ చేసేసేయాలి. అలా లోడ్ చేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, అగైన్ ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసేసి, దాంట్లోకి వెళ్తే సేవ్ ఆల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ సేవ్ ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసేసి, తర్వాత మనం ఏం చేయాలంటే, ఎ ఏదైతే హెచ్‌టీఎంఎల్ ఫైల్ ఉందో, ఆ ఫైల్ మీద అగైన్ క్లిక్ చేసేసి, కాపీ పాత్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసేసామనుకో, మన యూఆర్ఎల్ మొత్తం కూడా కాపీ అవుతుంది. తర్వాత మనం ఏం చేద్దామంటే, ఒక గూగుల్ క్రోమ్ అనే బ్రౌజర్ ఓపెన్ చేసేసి, దాంట్లో పేస్ట్ చేసేసామనుకో, మనకి సంబంధించిన కోడ్ అంతా అక్కడికొచ్చేస్తుంది. ఇదంతా కూడా స్లైడ్స్‌లో విన్నాం కదా! ఇదంతా ఒక్కసారి రియల్‌గా మనం ఎక్స్‌పీరియన్స్ చేసి చూద్దాం. ఓకే. యాహ్! యాహ్! నేనేం చేస్తున్నానంటే, టుడే మన యొక్క సెషన్ ఏంది అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఏం చేశానంటే, ఇప్పుడు దాకా నేనేదన్నా కోడ్ రాయాలి అనుకో, నేనేం చేస్తున్నాను, కోడ్ ప్లే గ్రౌండ్‌లోకొచ్చేసేసి, ఈ కోడ్ ప్లే గ్రౌండ్‌లోకొచ్చేసి నేనేం చేస్తున్నానంటే, మనకు కావాల్సిన కోడ్ మొత్తాన్ని గూడా ఇక్కడ రాస్తా ఉన్నాను. అంతేనా కాదా? హెచ్‌టీఎంఎల్ అనే కాలమ్‌లోకెళ్ళి హెచ్‌టీఎంఎల్‌లో రాస్తున్నాను. సీఎస్ఎస్ అనే కాలమ్‌లోకెళ్ళి సీఎస్ఎస్‌లో రాస్తున్నాను. అలా కాకుండా నేనేం చేశానంటే, మన దగ్గర ఉన్న కోడ్ ప్లే గ్రౌండ్ అనే టూల్‌లో కాకుండా, ఓన్‌గా మన యొక్క లోకల్ కంప్యూటర్‌లోనే మనం కోడ్ రాయాలి అంటే, ఒకటి యూజ్ చేస్తారన్నమాట. అందరూ కూడా సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ అందరూ కూడా. ఏమి యూజ్ చేస్తారంటే, వీఎస్ కోడ్, వీఎస్ కోడ్ అనే ఒక సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసి, ఒక టూల్‌ని యూజ్ చేసేసి, ఆర్ ఒక అప్లికేషన్‌ని యూజ్ చేసేసి, మనోళ్ళు ఏం చేస్తారంటే, స్టాటిక్ వెబ్‌సైట్స్ అనేవి బిల్డ్ చేస్తారు. అలా బిల్డ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం అందరికి అర్థమవుతుందా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా సతీష్ ఓకే అవును సార్. ఇప్పుడు మనం అంటే మన దగ్గరకు ఉన్న డెస్క్ టాప్ మీదకి వెళ్ళేసేసి సార్ లింక్ మనం ఒకసారి షేర్ చేయరు కనిపించలేదు సార్. వన్ మోర్ సెకండ్
ఓకే దెన్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే విజువల్ స్టూడియో కోడ్ గురించి డిస్కస్ చేస్తున్నాను. విజువల్ స్టూడియో కోడ్ని యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే మన దగ్గర ఉన్న లోకల్ కంప్యూటర్లోకి వెళ్ళేసేసి స్క్రీన్ మీద ఫస్ట్ విజువల్ స్టూడియో కోడ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీ అందరికీ కూడా చార్ట్లో పెట్టాను. ఆ చార్ట్లో ఉన్న దాని ప్రకారం డౌన్లోడ్ చేసేసుకోండి. తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళేసేసి స్క్రీన్ మీకు కనపడుతున్న స్క్రీన్ దగ్గరికి వెళ్ళేసేసి ఒక చోట క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ కనుక చూస్తూ ఉంటే న్యూ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ న్యూ అనే దాన్ని క్లిక్ చేసి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేయండి. ఓకేనా? ఈ స్టెప్ చేయడం ఏమన్నా డౌట్ ఉందా? నో హలో. సార్. ఏం లేదు కదా. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే స్టాటిక్ వెబ్సైట్ అని దీనికి పేరు పెట్టండి. స్టాటిక్ వెబ్సైట్ అనేసి నేమ్ ఇచ్చేసాను. నేమ్ ఇచ్చేసిన తర్వాత ఎక్కడ ఒక్కసారి క్లిక్ చేయండి. అంటే ఆ ఫోల్డర్కి ఒక నేమ్ పెట్టడం అనేది మీ అందరికీ తెలుసు కదా. అలా నేమ్ క్రియేట్ చేశాను. ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ డౌన్లోడ్ చేసుకున్న మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఈ సెర్చ్ కాలంలోకి వెళ్ళండి. ఈ సెర్చ్ కాలంలోకి వెళ్ళి ఏదైనా కోడ్ రాయాలంటే ఎక్కడ ఉంటుంది? విఎస్ కోడ్లో ఉంటుంది. ఆ విఎస్ కోడ్తో రాస్తాం. ఈ విజువల్ స్టూడియో కోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. యా క్లిక్ చేయగానే నాకేమైందంటే పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకేనా? ఓకే డన్. విజువల్ స్టూడియో కోడ్ అనేది నాకు ఇక్కడ ఓపెన్ అయింది. ఈ ఓపెన్ అయిన దాంట్లో మనం ఏం చేయాలి అంటే ఫైల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఆ ఫైల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసేసి ఓపెన్ ఫోల్డర్ అనే ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇలా చేయాలి అంటే ఏం చేస్తారంటే ఫస్ట్‌లో మీరు చిన్నగా చేస్తున్నారు కాబట్టి ఏం చేస్తారంటే కంట్రోల్+K అని కంట్రోల్+O కొట్టారనుకో అప్పుడు ఈ ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా మనకొద్దు. ఫస్ట్‌లో కొంచెం చిన్నగా చేయండి. అలవాటైనాక షార్ట్ కట్స్ వాడండి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఓపెన్ ఫోల్డర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత మనకేమవుతుందంటే ఇక్కడ మన యొక్క కంప్యూటర్‌కి సంబంధించిన వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లోకెళ్ళేసి డెస్క్‌టాప్ అనే కాలమ్‌లో స్టాటిక్ వెబ్సైట్ అని మనం పెట్టేసాం కదా. ఆ నేమ్ పెట్టిన స్టాటిక్ వెబ్సైట్‌ని క్లిక్ చేసేసి సెలెక్ట్ చేయండి. ఆ సెలెక్ట్ చేయంగానే ఏమైద్దంటే మనకిక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న స్టాటిక్ వెబ్సైట్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చేస్తుందనమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే ఒకసారి చూద్దాం. సో నేను ఇది స్టాటిక్ కాకుండా ఇంకో నేమ్‌తో పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను. రెస్పాన్సివ్ వెబ్సైట్ అనుకున్నాను. ఓకేనా? పెట్టేసేసాను. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే మన యొక్క విఎస్ కోడ్లోకి మళ్ళీ వెళ్తున్నాను. ఫస్ట్ మనం ఏం చేయాలి? మన యొక్క స్క్రీన్ మీదకి వచ్చేసేసి ఒక ఫోల్డర్ ఓపెన్ చేసి ఆ ఫోల్డర్కి నేమ్ పెట్టుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలి? విఎస్ కోడ్ని క్లిక్ చేసేసుకోవాలి. ఈ విఎస్ కోడ్ని ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఫైల్ అనే ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఈ ఫైల్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళేసి క్లిక్ చేసేసామనుకో సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. దాంట్లో మనం ఏం చేసుకోవాలంటే సెర్చ్ చేసుకుంటా వెళ్తుంటే ఒక ఓపెన్ ఫోల్డర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఓపెన్ ఫోల్డర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకేమవుతుందంటే మన కంప్యూటర్‌లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతాయి. దాంట్లో మనం పెట్టుకున్న ఫోల్డర్ ఎక్కడుంది? రెస్పాన్సివ్ అనేది డెస్క్‌టాప్‌లో ఉంది. అందుకని డెస్క్‌టాప్‌ని క్లిక్ చేస్తే మనకు ఉన్న ఒకే ఒకటనమాట. రెస్పాన్స్ వెబ్సైట్ అనే ఒకే ఒక ఫోల్డర్ అనేది ఉంది డెస్క్‌టాప్‌లో. ఆ డెస్క్‌టాప్‌లో మనం క్రియేట్ చేసుకున్న ఆ రెస్పాన్స్ వెబ్సైట్ అనే ఫోల్డర్‌ని క్లిక్ చేసేసి సెలెక్ట్ చేసుకోండి. ఆ సెలెక్ట్ చేసుకోగానే ఏమైందో చూడండి. ఇప్పుడు నాకు ఒక పాపప్ వచ్చిందనమాట. ఏంటిది అంటే ఈ ఫోల్డర్‌తో నువ్వేదన్నా అథెంటికేషన్ అనేది చేద్దాం అనుకుంటున్నావా అంటారు. అంటే మనం ఏ చేంజెస్ చేసినా గాని ఏమవుతుందంటే దానికి రిలేటెడ్‌గా ఉన్న చేంజెస్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే వెళ్లి ఆ ఫోల్డర్‌లోకి వెళ్ళిపోతాయన్నమాట. అవునా? కాదా? అని చెప్తుందనమాట. అవును అని ఆప్షన్‌ని క్లిక్ చేయాలి. అప్పుడు క్లిక్ చేస్తే ఏమైద్దంటే విజువల్ స్టూడియో కోడ్‌తో మనం వర్క్ చేయడం అనేది స్టార్ట్ అయినట్లనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడికి వచ్చేసేసి ఈ రెస్పాన్సివ్ వెబ్సైట్ అనే ఒక పేజ్ ఓపెన్ అయింది కదా. దాన్ని రీలోడ్ చేసుకో. ఏ చేంజెస్ లేవు. ఇక్కడికి వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న ఖాళీ స్పేస్‌లో ఏం చేద్దామంటే ఒక రైట్ క్లిక్ ఇవ్వు. రైట్ క్లిక్ ఇవ్వగానే నీకేమైంది అంటే ఒక సెట్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి వచ్చినాయి అనమాట. దీంట్లో మనం ఏం చేద్దాం అనుకున్నాను?
ఒక స్టాటిక్ వెబ్సైట్ని బిల్డ్ చేద్దాం అనుకున్నాను. స్టాటిక్ వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే దాంట్లో ఏమేమి ఉంటాయి, స్టాటిక్ వెబ్సైట్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి టూల్స్ యూజ్ చేస్తాం మన అందరం కూడా, ఏమేమి యూజ్ చేస్తాము, హెచ్టిఎంఎల్ అనే ఒక టూల్ని యూజ్ చేస్తాం. అలానే ఇంకోటి ఏం చేస్తాము, సిఎస్ఎస్ అనే టూల్ని యూజ్ చేస్తాం. అంతేనా కాదా మనం చేసేది? అందుకోసం మనం ఏం చేద్దామంటే హెచ్టిఎంఎల్ కోసం ఒక ఫైల్ని క్రియేట్ చేద్దాం. ఓకే, క్రియేట్ చేశాను. ఆ ఫైల్కి మనం ఏం చేయాలంటే ఒక పేరు అనేది పెట్టాలన్నమాట. న్యూ ఫైల్ అనేది క్లిక్ చేయగానే ఆ ఫైల్కి ఒక పేరు పెట్టాలి. మనం చేసే టాస్క్ ఒక టూరిజం అనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ టూరిజం హైఫన్ అంటే డాట్ పెట్టాను. అది ఏ ఫైలో అర్థం కావాలి కాబట్టి కంప్యూటర్కి టూరిజం హైఫన్ హెచ్టిఎంఎల్ అన్నాను. అంటే నేను రాసే ఫైల్ అనేది ఏంటిదంటే హెచ్టిఎంఎల్కి సంబంధించిన ఫైలు అనేసి ఈ విజువల్ స్టూడియో కోడ్కి చెప్పాను. అంటే ఆ డాట్ పెట్టేసి హెచ్టిఎంఎల్ పెడితే దాన్ని ఎక్స్టెన్షన్ అంటారు. అంటే దేనికోసము రాస్తున్నాము అని చెప్పడాన్ని ఎక్స్టెన్షన్ అంటారు. ఆ పేరు పెట్టామనుకో కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది. అరే ఇతను హెచ్టిఎంఎల్ కోడ్ రాస్తున్నాడు రా బాబు అనేసి కంప్యూటర్కి అర్థమవుతుంది. అందుకోసం మనం ఏం చేయాలంటే ఏ ఫైల్ అయినా సరే క్రియేట్ చేసేటప్పుడు ఆ ఫైల్ నేమ్ పెట్టేసి దాని చివరిలో ఏం చేయాలంటే డాట్ పెట్టేసేసి హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అనేది ఎక్స్టెన్షన్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఎక్కడో ఒక ఎంటీ స్పేస్లో క్లిక్ చేసేసాయి. అంటే దానికి సంబంధించిన ఫోల్డర్ అనేది ఇక్కడ చూడు ఓపెన్ అయిపోయింది. అలానే మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ ఉన్న ఎంటీ స్పేస్లో మనం రాస్తుంది స్టాటిక్ వెబ్సైట్ కాబట్టి ఓన్లీ హెచ్టిఎంఎల్ కాదు, సిఎస్ఎస్ కూడా కావాలి కాబట్టి ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న ఎంటీ స్పేస్లో క్లిక్ చేసేసేసి రైట్ క్లిక్ ఇచ్చాను. ఇచ్చేసేసి అగైన్ మళ్ళీ న్యూ ఫైల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేసాను. ఆ క్లిక్ చేయగానే నాకు అక్కడ నేమ్ పెట్టమని చెప్పింది అనమాట. ఆ నేమ్ నేనేం చేశాను అంటే టూరిజం డాట్ సిఎస్ఎస్ అని నేమ్ని మెన్షన్ చేసేసాను. మెన్షన్ చేసేసి నేను పక్కన క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే చూడు ఇక్కడ సిఎస్ఎస్కి సంబంధించిన ఫైల్ అంతా కూడా ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఓకే, హెచ్టిఎంఎల్కి సంబంధించిందంతా ఇక్కడ, సిఎస్ఎస్కి సంబంధించిందంతా ఇక్కడ ఓపెన్ అయింది. ఇలా ఏం చేసేసానంటే మనకు కావాల్సిన ఫైల్స్ని ఓపెన్ చేసేసాను. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే రోజు కూడా మనం ఏం చేస్తున్నాము, ఒక టూరిజం అనే ఒక హెడ్డింగ్ డెవలప్ చేద్దాం అనుకున్నాం. అలా హెడ్డింగ్ డెవలప్ చేయాలంటే ఏం చేయాలంటే హెచ్టిఎంఎల్ అనే దాన్ని క్లిక్ చేసేసి మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళు. మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళేసేసి ఆ కోడ్ ప్లే గ్రౌండ్లో ఏముంటుంది అంటే కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళేసేసి హెచ్టిఎంఎల్కి సంబంధించిన టోటల్ సింటాక్ అనేది ఉందన్నమాట. ఆ సింటాక్ మొత్తాన్ని ఏం చేసుకున్నా అంటే కాపీ చేసేసుకొని మనం ఏం చేద్దామంటే మన యొక్క విఎస్ కోడ్ అని ఉంది కదా, ఈ విఎస్ కోడ్లో హెచ్టిఎంఎల్ అనే కాలం దగ్గరికి వచ్చేసి మొత్తం కోడ్ని పేస్ట్ చేసేసేసుకో. ఓకే డన్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, హెచ్టిఎంఎల్కి సంబంధించిన కోడ్ అంతా మన దగ్గర ఉంది. ఇప్పుడు ఈ హెచ్టిఎంఎల్ కోడ్లో మనం ఏం చేద్దామంటే ఎవర్ కోడ్ గోస్ హియర్ అనే నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ దగ్గరికి వెళ్ళి ఆ నేమ్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే డిలీట్ చేద్దాం. డిలీట్ చేసి నేనేం చేశానంటే ఇక్కడ నేనేం చేశాను, నాకు ఈరోజు టాస్క్ ఏంటిది, ఒక హెడ్డింగ్ అనే ఎలిమెంట్ని క్రియేట్ చేయాలి. ఏ హెడ్డింగ్, టూరిజం అనే హెడ్డింగ్తో క్రియేట్ చేయాలి. మనకు సింటాక్స్ తెలుసు కదా, యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి H1 అని రాసేసేసి యాంగులర్ బ్రేస్ క్లోజ్ చేసేసేసి మధ్యలో మనం ఏం చేయాలంటే టూరిజం అనే పేరు పెట్టేసేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్లే అరౌండ్ చేయాలన్నమాట. ఆ ప్లే అరౌండ్ చేయాలంటే ఏం చేయాలంటే ప్రతిదాన్ని కూడా ఫైల్ అనే దాన్ని క్లిక్ చేసేసి ఈ ఫైల్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ సేవ్ ఆల్ అని ఉంటుందన్నమాట. ఆ సేవ్ యాజ్ కాదు, సేవ్ ఆల్ అని ఉంటుందన్నమాట. ఆ సేవ్ ఆల్ ని క్లిక్ చేసేసామనుకో మన ఫైల్ అంతా కూడా స్టోరేజ్ అయిపోతుంది అనమాట. ఓకే డన్. హెచ్టిఎంఎల్లోకి వెళ్ళి ఒక హెడ్డింగ్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలి, ఇది అందంగా రావాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి, సిఎస్ఎస్లోకి వెళ్ళి స్టైల్ రాస్తాం కదా, ఆ సిఎస్ఎస్ అనే కాలం మీద క్లిక్ చేస్తే మనకి సిఎస్ఎస్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఈ ఫైల్లో మనం ఏం చేయాలి అంటే ఏదైనా సిఎస్ఎస్లో ఒక రూల్ రాయాలనుకో రూల్ సెట్ అనే దాని ద్వారా చేస్తాం. రూల్ సెట్ రాయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, సెలెక్టర్ పెట్టాలి. ఆ సెలెక్టర్ పెట్టాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, డాట్ అని పెట్టేసేసి నాది హెడ్డింగ్ అనే ఆప్షన్ కాబట్టి హెడ్డింగ్ అనే నేమ్ పెట్టేసేసి తర్వాత ఒక కర్లీ బ్రేస్ ఓపెన్ చేస్తాను. ఆ ఓపెన్ చేసి ఎంటర్ కొట్టేశాను. అంటే కర్లీ బ్రేస్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నాను, నా హెడ్డింగ్ కి ఒక కలర్ ఇద్దాం అనుకున్నాను, ఒక బ్లూ కలర్ లో ఉండేటట్లు చూద్దాం అనుకున్నాను. అప్పుడు ఏం చేద్దామంటే COLOR కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి కాలన్ పెట్టేసేసి మళ్ళీ స్పేస్ ఇచ్చేసేసి ఏ కలర్ వేద్దాం అనుకుంటున్నాను, పింక్ కలర్ వేద్దాం అనుకుంటున్నాను. పింక్ అని పెట్టేసేస్తే మనకు అక్కడ ఆప్షన్ చూపిస్తుంది అనమాట. ఆ పింక్ ని క్లిక్ చేసేసి చివరిలోకి వెళ్ళి సెమీ కాలని ఒక చుక్క ఒక గీత ఇచ్చేసేసిన తర్వాత ఈ ఫైల్ మొత్తాన్ని కూడా ఏం చేసుకుందామంటే రాసిన ఫైల్ అంతా కూడా వెళ్ళేసేసి సేవ్ యాజ్ అనేది చేసేసి అప్పుడు ఆ ఫైల్ అంతా కూడా సేవ్ అయిపోతుంది అనమాట.
ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ సిఎస్ఎస్ లో రాసిన స్టైల్ అంతా కూడా కంప్యూటర్కి అర్థం కావాలంటే ఏం చేయాలి, మనం ఒక యాట్రిబ్యూట్ యూజ్ చేసేసి లింక్ చేస్తాం. ఏ యాట్రిబ్యూట్ యూజ్ చేస్తాము అంటే, ఏ యాట్రిబ్యూట్ యూజ్ చేస్తాము, స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళేసి మనం ఏ యాట్రిబ్యూట్ యూజ్ చేస్తాము, మనం సిఎస్ఎస్ క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ వాడేసేసి ఈజ్ ఈక్వల్ పెట్టేసేసి డబుల్ కోట్స్ పెట్టేసేసి ఆ డబుల్ కోట్స్ మధ్యలో ఏం చేయాలంటే సెలెక్టర్ ఏదైతే పెట్టానో ఆ సెలెక్టర్ నేమ్ సెలెక్టర్కి ఏ నేమ్ పెట్టాను, హెడ్డింగ్ అని పెట్టాను కదా, ఆ హెడ్డింగ్ అనే నేమ్ని ఇక్కడ పెట్టేసేసి ఒకసారి ఏదైనా సేవ్ చేసుకుందాం. సేవ్ చేసుకున్నాక ఏం చేయాలి అనేది చూద్దాం. ఇదంతా కూడా అప్లై అయిందో లేదో చెప్పాలి అంటే మళ్ళీ ఏం చేయాలంటే ఈ ఫైల్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇంకా షార్ట్గా చేయాలి అంటే ఈ హెచ్టిఎంఎల్ టూరిజం అనే హెచ్టిఎంఎల్లో ఒక రైట్ సైడ్ క్లిక్ చేసేస్తే మనం ఏం చేస్తుందంటే ఒక క్లిక్ చేసేసాము రైట్ సైడ్, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడికి వెళ్ళి హెచ్టిఎంఎల్లో క్లిక్ చేసేసామనుకో మనకి ఏమవుతుందంటే డిఫరెంట్ ఆప్షన్స్ వస్తుంది. ఆప్షన్లో మనం ఏం చేయాలి అంటే కాపీ పాత్ అని ఒకటి వస్తుంది అనమాట. కాపీ పాత్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ కాపీ నా టెక్స్ట్ కి ఏం స్టైల్ రావాలని చెప్పాను, పింక్ కలర్ రావాలి అనుకున్నాను. కానీ నాకేమైందో చూడు, బ్లాక్ కలర్ వచ్చింది. అంటే ఏంట్రా కలర్ రాలేదు అనుకున్నాను, డౌట్ వచ్చింది. అన్నిటికీ కూడా ఒకే కలర్ ఇస్తుందా లేదా అనుకున్నాను. ఇంకొక ప్రాపర్టీ కొట్టి చూద్దాం అనేసి నేనేం చేశానంటే అగైన్ సిఎస్ఎస్ లోకి వెళ్ళేసేసి ఇక్కడ పక్కన మళ్ళీ ఎంటర్ కొట్టేసేసి నెక్స్ట్ కాలంలో ఏం చేశానంటే బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం నాకు తెలుసు అనమాట. సెంటర్లోకి రప్పించి బ్యాక్గ్రౌండ్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ప్రాపర్టీ మనకు తెలుసు. కలర్ అనే ప్రాపర్టీ ఇచ్చేసేసి నేనేం చేశానంటే ఒక కాలన్ ఇచ్చేసేసి వాల్యూ ప్లేస్లో ఏం ఇచ్చానంటే బ్లూ అని ఇచ్చేసేసి ఒక సెమీ కాలన్ ఇచ్చాను. ఈ రాసిన ఫైల్ అంతా కూడా ఏం చేయాలి, సేవ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఫైల్ అనే ఆప్షన్ క్లిక్ చేసేసి కంట్రోల్ కే అనేది నొక్కేసానుకో ఫైల్ అంతా సేవ్ అవుతుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఆ సేవ్స్ మొత్తాన్ని కూడా ఏం చేయాలి అంటే హెచ్టిఎంఎల్ మీద క్లిక్ చేసేసుకొని అక్కడ కాపీ పాత్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఆ కాపీ పాత్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేసుకొని మనం ఏం చేయాలంటే అగైన్ సెర్చ్ బ్రౌజర్లోకి వెళ్ళేసేసి ఇక్కడ ఉన్న యూఆర్ఎల్ని తీసేసేసి వెంటనే మనం ఇక్కడ పాత్ను కనుక ఇచ్చేసేసి ఎంటర్ కొట్టేసామనుకో మనకి చేసిన చేంజెస్ మొత్తం కూడా వస్తాయి. కానీ ఇక్కడ చూడు, నేను బ్యాక్గ్రౌండ్ వేసినా నాకు కలర్ రాదా, ఎందుకు రాలేదు అంటే ఇంకా ఏదో చేయాలి అంట. ఒకసారి పీపీటీలోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ దాకా చేశాను, అవుట్పుట్ అనేది టూరిజం అనేది వచ్చేసేసింది. తర్వాత నేనేం చేశానంటే మన సిఎస్ఎస్లో రాసిన స్టైల్స్ అన్నీ కూడా ఏమైనాయి అంటే మన యొక్క హెచ్టిఎంఎల్కి అప్లై అవ్వలేదు. మనం రోజు ఏం చేస్తున్నాము, ఈ సిఎస్ఎస్లో రాసిన ఏదైతే ఉందో సెలెక్టర్ నేము, ఆ సెలెక్టర్ నేమ్ తీసుకొచ్చేసి హెచ్టిఎంఎల్కి పెట్టేసామనుకో వెంటనే సిఎస్ఎస్లో ఉన్న స్టైల్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి అప్లై అవుతుంది. కానీ ఈ విఎస్ కోడ్లో మనం చేసినప్పుడు ఏమైంది అంటే సిఎస్ఎస్లో రాసిన స్టైల్ అంతా కూడా వచ్చేసేసి హెచ్టిఎంఎల్కి అప్లై కాలేదు. అలా అప్లై అనేది అవ్వాలి అంటే ఏం చేయాలి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే డన్. అలా చేయాలి అంటే రిలేషన్ అంటారు అనమాట. దేన్ని లింక్ చేయాలి అనుకుంటున్నాము, సిఎస్ఎస్ లో ఉన్నది చేయాలి అనుకుంటున్నాం. సిఎస్ఎస్ లో ఉన్న స్టైల్ అంతా లింక్ చేయాలంటే ఆర్ఈఎల్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ పక్కన మనం ఏం చేయాలంటే స్టైల్ షీట్ సిఎస్ఎస్ అనేది ఒక స్టైల్ కదా, స్టైల్ షీట్ అనే ఒక నేమ్ ని కనుక ఎంటర్ చేసేసి తర్వాత స్పేస్ ఇచ్చేసి హెచ్రఫ్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ ఇచ్చేసేసి ఈజ్ ఈక్వల్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్ లో ఏం చేయాలి అంటే మనము సిఎస్ఎస్ ఫైల్ కి ఏదైతే నేమ్ పెట్టామో ఆ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేసేసేసి ఏం చేయాలి అనేది చూద్దాం. ఈ లింక్ చేసే ఎలిమెంట్స్ అన్ని కూడా ఎక్కడ ఇవ్వాలి అంటే మనము హెచ్టిఎంఎల్ లో ఉన్న హెడ్ అనే ఆప్షన్ తర్వాత ఇవ్వాలి అనమాట. అలా ఇచ్చి చూస్తే ఏమైంది అనేది ఒకసారి చూద్దాం అవుట్పుట్.
సారీ విఎస్ కోడ్లోకి వెళ్ళాను. ఇప్పుడు నేనేం చేశానంటే సిఎస్ఎస్లో ఉన్నది స్టైల్ అంతా కూడా హెచ్టిఎంఎల్కి అప్లై కాలేదు. అలా అప్లై మనకైతే కోడ్ ప్లే గ్రౌండ్లో అయితే అప్లై అవుతుంది, కానీ విఎస్ కోడ్లో అప్లై అవ్వట్లేదు. అలా అప్లై చేయాలంటే ఏం చేయాలంటే మనం ఇక్కడ హెచ్టిఎంఎల్లో ఉన్న హెడ్ అనే పార్ట్ దగ్గరికి వెళ్ళేసేసి మనం ఏం చేయాలి అంటే ఒక యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి లింక్ చేయాలన్నమాట. లింక్ చేయాలంటే కమాండ్ ఏంటంటే లింక్ అనే ట్యాగ్ ని వాడేసేసి ఈక్వల్ టు పెట్టేసేసి మనం ఏం చేయాలంటే ఆర్ఈఎల్ అంటే ఆ కమాండ్ ఏందో తర్వాత చెప్తాను. నేమ్ ఆఫ్ ద ఆర్ఈఎల్ అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ యూజ్ చేసేసి ఈక్వల్ టు పెట్టేసేసి ఆ ఈక్వల్ టు తర్వాత డబుల్ కోట్స్ లో మనం ఏం చేయాలి అంటే సిఎస్ఎస్ లో ఉన్నదంతా కూడా హెచ్టిఎంఎల్ యూజ్ చేయాలంటే ఏం చేయాలంటే స్టైల్ షీట్స్ అని అంతేనా చేసింది. చూసుకో పీపీటీ సార్ స్టైల్ షీట్ అని ఇవ్వాలన్నమాట. స్టైల్ షీట్ అని ఇచ్చేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే స్పేస్ ఇచ్చేసి ఇంకొక అట్రిబ్యూట్కి వెళ్ళాలంటే స్పేస్ ఇచ్చేసేసి href అనే ఒక నేమ్ ఉన్న అట్రిబ్యూట్ యూజ్ చేసేసి ఈక్వల్ టు ఇచ్చేసేసి ఆ డబుల్ కోట్స్ లో మనం ఏం చేయాలంటే సిఎస్ఎస్ కి ఫైల్ కి మనం ఏ పేరు అయితే ఇచ్చామో ఆ పేరుని జాగ్రత్తగా చూసేసి ఆ డబుల్ కోట్స్ మధ్యలో ఇవ్వాలి. ఆ ఏమి ఇచ్చాం మనము tourism.css అని ఇచ్చాం. ఆ నేమ్ అంతా ఇచ్చేసేసి ఆ చివరిలో మనం ఏం చేయాలి అంటే యాంగులర్ బ్రేస్ తో క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు క్లోజ్ చేసినాక ఈ చేంజెస్ మొత్తాన్ని మనం ఏం చేయాలి, ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళేసేసి సేవ్ ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫైల్ మొత్తం కూడా సేవ్ అయిపోతుంది. ఆల్రెడీ తర్వాత మనం ఏం చేయాలి, ఈ ఫైల్ మీద క్లిక్ చేసేసి హెచ్టిఎంఎల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసేసి ఈ హెచ్టిఎంఎల్ లో కాపీ పాత్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ కాపీ పాత్ అనే దాని మీద క్లిక్ చేసేసేసి మన బ్రౌజర్ లోకి వెళ్ళేసేసి మనం ఏం చేయాలంటే ఆల్రెడీ అదే పాత్ కాబట్టి ఇచ్చేసింది, ఇక్కడ రీలోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ రీలోడ్ క్లిక్ చేస్తే మనం ఇచ్చిన చేంజెస్ అన్ని కూడా వచ్చేసేసినాయా. ఏమన్నా డౌట్ ఉన్నాయా? ఇంకో ఎగ్జాంపుల్ కూడా చేద్దాం అనుకున్నాను. ఇక్కడ నేనేం చేసేసానంటే ఇంకొక ఎలిమెంట్ క్రియేట్ చేశాను. ఏం చేశాను, ఒక పారాగ్రాఫ్ క్రియేట్ చేసుకున్నాను. పారాగ్రాఫ్ క్రియేట్ చేయాలంటే సింటాక్స్ నాకు తెలుసు, ప్లాన్ యువర్ ట్రిప్ అని ఇచ్చేసాను. ఇచ్చేసేసి తర్వాత నేను ఏం చేశాను అంటే సిఎస్ఎస్ లోకి వెళ్ళేసి అగైన్ పారాగ్రాఫ్ కోసం ఇంకో స్టైల్ రాసుకున్నాను. ఆ పారాగ్రాఫ్ కోసం స్టైల్ రాయాలంటే ఏం చేస్తారు, డాట్ పెట్టేసి పారాగ్రాఫ్ అనే ఒక నేమ్ ఉన్న సెలెక్టర్గా నేమ్ తీసేసుకొని తర్వాత నేను ఏం చేశానంటే ఒక కర్లీ బ్రేస్ ఆన్ చేసేసి ఆ కర్లీ బ్రేస్లో నేనేం చేశానంటే కలర్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చేసేసి వాల్యూ ప్లేస్లో ఏమి ఇచ్చానంటే రెడ్ అని ఇచ్చేసేసి ఆ తర్వాత నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న స్టైల్ మొత్తాన్ని కూడా ఇచ్చేసేసి ఇక్కడ ఉన్న పారాగ్రాఫ్ అనే ఒక ట్యాగ్ ఎలిమెంట్ ముందల పి అనే ట్యాగ్ పక్కన ఏం చేశానంటే స్పేస్ ఇచ్చేసేసి CLASS క్లాస్ అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ వాడేసేసి ఈక్వల్ పెట్టేసి డబుల్ కోట్స్ లో నేనేం చేశానంటే ఏదైతే నేను అక్కడ ఇచ్చేసానో సెలెక్టర్ నేమ్ ఆ సెలెక్టర్ నేమ్ తీసుకొచ్చేసి ఇక్కడ లింక్ చేశాను అనమాట. ఇక్కడ లింక్ చేసేసి ఒకసారి చేంజెస్ మొత్తాన్ని కూడా ఏం చేసేసానంటే సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసేసుకొని ఇక్కడ అగైన్ బ్రౌజర్లోకి వెళ్ళేసేసి నేనేం చేశానంటే రీలోడ్ చేశాను. పారాగ్రాఫ్ కూడా వచ్చేసేసింది. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మన దగ్గర ఉన్న ఏ టూల్ అయినా సరే మనం ఎలా అయితే కోడ్ ప్లే గ్రౌండ్ లో చేస్తున్నామో అలాంటి చేంజెస్ అన్ని కూడా మనం కూడా ఏం చేయొచ్చు అంటే VS కోడ్ లో చేయడం అనేది చేయొచ్చు అనమాట. మీరు ఎవరన్నా సరే స్ట్రక్ అయ్యారనుకో, మీరు కనుక సర్వర్ రాకుండా సోల్ మ్యాన్ అనే టూల్లో చేసేటప్పుడు ఎప్పుడైనా స్ట్రక్ అయ్యారనుకో మీరు కూడా ఏం చేస్తారంటే ఈ VS కోడ్ అనే ఆప్షన్ ని క్రియేట్ చేసేసి దాంట్లో అనేది ఏం చేస్తారంటే మీరు కూడా చిన్న చిన్నగా ప్రాక్టీస్ అనేది అవ్వండి. ఎందుకంటే ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ లో ఒక్కొక్క టూల్ అనేది వాడతారనమాట. మాక్సిమం బిగ్ MNCs అందరూ కూడా ఏం చేస్తారంటే సర్వర్ లో వర్క్ చేస్తూ ఉంటారు. అదే కొన్ని చిన్న MNCs వచ్చేతలకి ఏమవుతుంది అంటే VS కోడ్ లో చేయండి అంటారు. అందుకోసం మనం ఏం చేయాలంటే VS కోడ్ లో కూడా ఎలా చేయాలనేది మనందరికి కూడా ఇప్పుడు అర్థమైంది కదా. దీన్ని చూసేసి మీరు ఏం చేస్తారంటే ఏం లేదు, చిన్న చేంజెస్ మనం ఏం చేస్తున్నాము, మనం యొక్క సర్వర్లో ఏవైతే చేస్తున్నామో అవే చేస్తాం అన్నమాట దీంట్లో కూడా. కాకపోతే ఏం చేస్తామంటే ఒకే ఒక్క ఆప్షన్ పెడతాం అనమాట. ఏం పెడతామంటే హెడ్ అనే ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళేసి CSS లో రాసిన ఫైల్ మొత్తాన్ని లింక్ చేయాలంటే వేరొక ట్యాగ్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఏం చేయాలంటే లింక్ అనే ట్యాగ్ యూజ్ చేసేసి స్పేస్ ఇచ్చేసి
REL అండ్ రిలేషన్ అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ ని వాడేసేసి ఈజ్ ఈక్వల్ పెట్టేసి డబుల్ కోట్స్ లో ఏం చేయాలంటే CSS స్టైల్ అంతా అప్లై అవ్వాలి అంటే ఏం చేయాలంటే స్టైల్ షీట్ అనే ఒక నేమ్ ని మెన్షన్ చేసేసేసి తర్వాత స్పేస్ ఇచ్చేసి href అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ పెట్టేసేసి ఈజ్ ఈక్వల్ పెట్టేసి డబుల్ కోట్స్ లో CSS ఫైల్ కి మనం ఏదైతే పేరు పెట్టామో ఆ పేరు అనేది పెట్టేసేసి యాంగులర్ బ్రేస్ తో కనుక క్లోజ్ చేసేసామనుకో మనం సర్వర్ లో ఏదైతే కోడ్ ప్లే గ్రౌండ్ లో చేస్తున్నామో అలాంటి చేంజెస్ అన్ని కూడా ఏం చేయొచ్చు అంటే VS కోడ్ లో కూడా చేయొచ్చు అనమాట. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మన దగ్గర ఉన్న కోడ్స్ అన్నిటిని కూడా VS కోడ్ లో ఇలా చేయవచ్చు అనేది నాకు అర్థమైపోయింది. అలానే ఇమేజ్ కూడా పెట్టవచ్చు అనమాట దీంట్లో. అలా ఇమేజ్ పెట్టాలి అంటే ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఇమేజ్ కూడా మనం VS కోడ్ లో పెట్టవచ్చు. ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఇమేజ్ పెట్టాలి అంటే మనకి ఏంటిది సింటాక్ యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి IMG అనే ట్యాగ్ ఇచ్చేసేసి SRC అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ ఇచ్చేసేసి ఈజ్ ఈక్వల్ పెట్టేసి డబుల్ కోట్స్ మధ్యలో మనం ఏం చేయాలి అంటే ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ కి సంబంధించిన URL అంతా తీసుకొచ్చి పెట్టాలి. ఇమేజ్ యొక్క URL మనం ఇందాక ఎక్కడ పెట్టేసేసాము ఆ క్లౌడ్ ఫ్రంట్ తీసేసానా. సో ఒక ఇమేజ్ కావాలంటే మనం ఏం చేద్దాము ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేసేసి freepik.com అనే వెబ్సైట్ లోకి వెళ్తున్నాను. freepik.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళేసేసి అక్కడ సెర్చ్ చేసేసుకొని అక్కడ ఉన్న ఒక ఇమేజ్ ని సెట్ చేసుకున్నాను. ఇమేజ్ ఏంటిది అంటే నేచర్ అని తీసుకున్నాను. నేచర్ అని తీసుకున్నాను. ఆ నేచర్ అని క్లిక్ చేసేసి నేచర్ అని తీసుకున్నాను. నేచర్ ఇమేజ్ ని సెర్చ్ చేసుకున్నాను. అక్కడ వచ్చిన నేచర్ ఇమేజ్ నాకు ఇక్కడ ఉన్న ఇమేజ్ అనేది బాగా నచ్చింది. ఈ ఇమేజ్ ని పెడదాం అనుకున్నాను. దీన్ని క్లిక్ చేసాను. అగైన్ దీని చుట్టూరు కూడా ఏమున్నాయి అంటే చాలా చెత్త అంతా కూడా వచ్చేసింది. ఆ చెత్త అంతా పోవాలంటే ఏం చేయాలంటే దీని మీద మళ్ళీ క్లిక్ చేసేసి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అనేది కనుక క్లిక్ చేసేసామనుకో ఓన్లీ ఆ ఇమేజ్ మాత్రమే కనపడుతుంది. దానికి సంబంధించిన URL మొత్తం కూడా సెర్చ్ ఇంజిన్ లోకి వెళ్ళేసేసి అక్కడ ఉన్న URL మొత్తాన్ని కాపీ చేసేసుకొని మన యొక్క విజువల్ స్టూడియో కోడ్ లోకి వచ్చేసేసి ఇక్కడ ఏదైతే సోర్స్ అనే దాని పక్కన వాల్యూ ప్లేస్ లో మన యొక్క URL ని ఇచ్చేసేసి చివరికి వచ్చేసేసి ఒక ఫార్వర్డ్ స్లాష్ అలానే ఒక యాంగులర్ బ్రేస్ తో క్లోజ్ చేశాను. క్లోజ్ చేసేసి నేనేం చేస్తాను అంటే ఈ ఫైల్ అనే ఆప్షన్ లోకి వెళ్ళేసి మనం చేసిన చేంజెస్ మొత్తాన్ని కూడా సేవ్ యాజ్ అని కొట్టేసాను. అన్ని సేవ్ అయిపోయినాయి. ఆల్రెడీ బ్రౌజర్ ఓపెన్ చేశాను. ఈ బ్రౌజర్ లోకి వెళ్ళేసేసి ఇందాక నేను ఏదైతే పాత్ చూసేసానో ఈ పాత్ లోకి వెళ్ళేసేసి నేనేం చేశాను అంటే రీలోడ్ చేశాను. రీలోడ్ చేస్తే చూడు మనకి మన యొక్క ఇమేజ్ మొత్తం కూడా ఇక్కడ వచ్చేసేసిందా. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన చేంజెస్ అన్ని కూడా మనం చేస్తున్న కోడ్ ప్లే గ్రౌండ్ సర్వర్ లో ఎలా అయితే చేస్తున్నామో అలానే VSS కోడ్ లో కూడా చేంజెస్ వస్తాయి అనమాట. అందరికీ అర్థమైనట్లేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఏమైనా ఏమీ డౌట్ లేవు కదా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ టుమారో కలుద్దాం. ఓకే, హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.